రీసెంట్ గా మేము తిరుపతిలో మంచి ఈవినింగ్ టిఫిన్స్ కోసం బాబాయ్ హోటల్ కి పోయినాము. ఇక్కడ గీ ఇడ్లీ, గీ పొంగల్, గీ కారం దోశ, ఆనియన్ పెసరట్టు ఇలా చాలా టిఫిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా రసమలై, రసగుల్లా, గులాబ్ జామున్ ఇంకా చాలా రకాల స్వీట్లు కూడా దొరుకుతాయి ఇక్కడ. గీ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా అదిరిపోయింది. దానికి ఇచ్చిన ఈ పొడి అయితే సూపర్. మీరు ఇక్కడికి పోతే మాత్రం ఈ గీ ఇడ్లీ ఖచ్చితంగా ట్రై చేయండి. చట్నీ బాగుండదు, సాంబార్ పర్లేదు, ఓకే. నెక్స్ట్ ఈ గీ పొంగల్ అయితే గుడిలో ప్రసాదం లాగా ఉండదు, చాలా టేస్టీగా ఉండదు. క్వాంటిటీ అయితే గుడిలో ప్రసాదం లాగా ఇచ్చినారు, కానీ టేస్ట్ కోసం తినొచ్చు. ఆనియన్ దోశ ఇంకా ఆనియన్ పెసరట్టు కూడా బాగానే ఉంది. బేసిక్ గా ఈ అల్లం చట్నీ అయితే నాకు అంతగా నచ్చదు. గీ కారం దోశ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. ఇది మాత్రం పక్కాగా ట్రై చేయండి మీరు. స్పైసీగా రిచ్ గీ ఫ్లేవర్ తో అల్టిమేట్ గా ఉంది. బాబాయ్ హోటల్లో దోశలు ఫేమస్ అనుకుంటా, చాలా రకాలు ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని. గీ రోస్ట్ దోశ కూడా క్రిస్పీగా బలి ఉంది. ఇక్కడ శాండ్విచ్లు ఇంకా చాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ పచ్చళ్ళు, పొళ్ళు, స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ కొన్ని స్వీట్స్ కూడా ట్రై చేసినాము. గులాబ్ జామున్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. లొకేషన్ ఏడంటే ఓరియన్ టిఫిన్స్ పక్కన ఉంటది. ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద ఉంది, వీడియో పాస్ చేసి చూసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు.